ఈరోజు నేను ఈ వీడియోలో మీకు దేని గురించి చెప్తున్నానంటే, నిన్న మనం టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం. దీంట్లో 3 రకాల టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం అనమాట. మీరందరూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. బిగినర్స్ ఏది కొనాలి అనే కన్‌ఫ్యూజన్ ఉంది. ఈరోజు నేను మీకు ఏకే మిషన్ 100 అనే టెస్ట్ సిరీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను చూడండి అనమాట. అసలు దీని గురించి చెప్పే ముందు మీకు ఒక వివరణ ఇస్తాను చూడండి. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి ఏం జరగద్దంటే, లాస్ట్ టైం తెలంగాణలో ఎస్ఐలు రాసింది మొత్తం ఎస్ఐ ఎగ్జామ్ రాసింది 2,25,000 మంది అనమాట. ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది 1,05,000 మంది. అదే కానిస్టేబుల్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు 5,88,000 మంది, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 1,84,000 మంది అనమాట. ఏపీలో ఎస్ఐ విషయానికి వస్తే అప్లై చేసిన వాళ్ళు 1,75,000 మంది, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 57,000 మంది అనమాట. కానిస్టేబుల్ రాసిన వాళ్ళు 4,59,000 మంది, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 95,000 మంది. అంటే మీకు అర్థమైందా? ఇంతమంది రాస్తుంటే కనీసం 30%, 40% కూడా క్వాలిఫై అవ్వట్లేదు. అంటే ప్రతి 100 మంది స్టూడెంట్స్లో ఎగ్జామ్ క్వాలిఫై అవుతుంది 30 నుంచి 40 మంది స్టూడెంట్సే. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా నోటిఫికేషన్స్ ఏమన్నా 6 మంత్స్ వచ్చేసి ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారంటే లేదు. 2018 తర్వాత నోటిఫికేషన్స్ వచ్చింది 2 స్టేట్లో 2022లో. కానీ ఈరోజు స్టూడెంట్స్ 4 ఇయర్స్ వచ్చిన ఒక నోటిఫికేషన్కి ఎప్పటి నుంచో ఎస్ఐ కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకోవాలి అనే డ్రీమ్ ఉన్నా కానీ నోటిఫికేషన్ రాగానే ప్రిలిమ్స్ అంటే జనరల్ కేటగిరీలో 80 మార్క్స్ రావాలి, బీసీ కేటగిరీలో అయితే 70 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లో 60 మార్క్స్ రావాలన్నమాట. ఇలా మీకు కేటగిరీస్ వైజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్సే రాకుండా ప్రిలిమ్స్లోనే వెనక్కి తిరిగిపోతున్నారు. అందుకని నేను దీనికోసం చేసింది ఏంటంటే, నేను మా సెంట్రల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ సీజీఎల్ క్రాక్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్స్ స్టూడెంట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ అనమాట సెంట్రల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళని నేను అడిగితే సెంట్రల్లో టెస్ట్లు యాప్స్ ఎలా ఉంటాయి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా వర్క్ చేస్తాయి అని తెలిస్తే ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్లాను, లేకపోతే మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాను, లేకపోతే వీక్లీ ప్రిపరేషన్ ప్లాన్, ఇలా మాకు షెడ్యూల్స్ ఇచ్చేస్తారని వాళ్ళు మాకు ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసింది మేము ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఇంత టైం పీరియడ్లో. ఇప్పుడు బిగినర్స్కి ఎలా ఉంటుందంటే, మీ దగ్గర బుక్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ కోచింగ్లు తీసుకొని ఉంటారు, ఆన్లైన్ యాప్స్ పర్చేస్ చేసి ఉంటారు. కానీ మొదట ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, ఆ టాపిక్లో ఏది ఇంపార్టెంట్ అనేది మీకు చాలామందికి తెలిసి ఉండదు. అందుకని ఇది నేను మన తెలుగు స్టేట్స్లో ఎవరు ప్రొవైడ్ చేయలేదన్నమాట. మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూడండి, ఎవ్వరు ఇలాంటి టెస్ట్ సిరీస్ తీసుకురాలేదు. ఇది ఒక గేమ్ చేంజర్ టెస్ట్ సిరీస్ అవుద్ది అనమాట. దీంట్లో ఏంటంటే మీకు నేనేం చేస్తాను, మీకు షెడ్యూల్ ఇచ్చేస్తాను అనమాట. మీకు సండే రోజు మన యాప్లో కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి 1 వీక్ షెడ్యూల్, అర్థమెటిక్ రీజనింగు, తర్వాత జనరల్ స్టడీస్లో షెడ్యూల్, సబ్జెక్ట్స్ వైజ్ ఏ టాపిక్స్ చదవాలి అనేది నేను మీకు ఇచ్చేస్తాను అనమాట. మీరు దాన్ని చూసి ఆ వీక్ అంతా సండే నుంచి సాటర్డే వరకు ప్రిపేర్ అవ్వాలి. సాటర్డే రోజు 2 ఎగ్జామ్స్ పెడతాను. ఒకటి అర్థమెటిక్ 100 మార్క్స్కి అర్థమెటిక్ రీజనింగ్, తర్వాత జనరల్ స్టడీస్ 100 మార్క్స్కి. ఆ వీక్ చదివిన అన్ని టాపిక్లు ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ రాస్తాం అనమాట. రాసితే ఆ ఇచ్చే ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే ప్రీవియస్ బేస్డ్, ప్రీవియస్లో ఎలా అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది ఇస్తాం. నేను మళ్ళీ మీకు షెడ్యూల్లో ఇచ్చేటప్పుడే మనం అంతా దీంట్లో మన ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఇది 100 డేస్ ప్లాన్ అని చెప్పాను కదా, అర్థమెటిక్ రీజనింగ్ మనకు 100 డేస్ కంప్లీట్ అవ్వచ్చు, కొంచెం ఎక్స్టెండ్ అయినా ఒక 120 డేస్ అయినా మీకు అలా షెడ్యూల్ ఇచ్చేసి మనం మీకు ఓవరాల్ 4 మంత్లో మీకు మొత్తం ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ కంప్లీట్ చేయాలన్నమాట. ఏ టాపిక్స్ చదవంగానే వీకెండ్లో దాని గురించి ఎగ్జాము, ఇలా మీకు 4 మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఈ 4 మంత్స్లో ఫస్ట్ 3 మంత్స్ ఈ 100 డేస్ ఏదైతే ఉందో మనం చేయబోయేది ఏంటంటే, ఇప్పుడు నోటిఫికేషన్ 2 స్టేట్స్లో అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆగస్ట్ 15th రోజు నోటిఫికేషన్ అంటున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నెలలో 45 డేస్లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీరు అసలు ప్రిలిమ్సే క్వాలిఫై కాకపోతే రేపు ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మీకేం హోప్ ఉంటుంది? గ్రౌండ్ బాగా చేసి ఏఆర్ఓ ఏపీఎస్పీ ఏదో కొట్టాలని కొంతమందిలో హోప్ ఉంటుంది. అసలు ప్రిలిమ్సే క్వాలిఫై అయిపోతే మీకు జాబ్ ఎలా వస్తుంది? ఒకవేళ సరే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక కేసులని అటు ఇటు అని 1 ఇయర్ అట్లా ఎక్స్టెండ్ అయితే మొత్తం ఇంకా బాగా చదువుకోవచ్చు, అలా జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అసలు ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వకపోతే నీకు ఏ ఆపర్చునిటీస్ క్లోజ్ అయిపోతావని మేమేందంటే ఈ 100 డేస్ అనేది ఏదైతే ఉందో, మనకి కానిస్టేబుల్లో కొన్ని చాప్టర్ల నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. అంటే కొన్ని సబ్జెక్టుల నుంచి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంటు. ఏపీ వాళ్ళకైతే సేమ్ ఇలానే ఉంటుంది, సైన్స్లో బయాలజీ. ఇలాంటి సబ్జెక్టుల్ని ఫస్ట్ 100 డేస్ టార్గెట్లో 100 డేస్ షెడ్యూల్స్లో మీకు సిలబస్ 70 to 80% కంప్లీట్ చేసేటట్టు ఉంటాం అనమాట. వన్స్ ఈ 100 డేస్ మేము ఇచ్చే షెడ్యూల్ మీరు పర్ఫెక్ట్గా పాటిస్తే మీరు రేపు కానిస్టేబుల్ పేపర్లో అయినా 200కి 100 మార్కుల పైన 100% తెచ్చుకుంటారు. ఇది మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేసే టెస్ట్ సిరీస్ అనమాట. ఇంత పక్కాగా ఇది ప్లానింగ్ ఉంటుంది. అంటే మేము ఇచ్చే టాపిక్లు మీరు చదవాలి, వాటికి సాటర్డే రోజు ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మేము ఆన్సర్స్ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు మ్యాథ్స్ అలానే చూసుకొని సాల్వ్ చేసుకుంటారు. తర్వాత జనరల్ స్టడీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎలా ఉంటుంది?
ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్, తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్కి సపరేట్గా డబ్బులని, తెలుగుకి సపరేట్గా డబ్బులని వేస్ట్ చేసుకోవలేదు. ఒకే టెస్ట్ సిరీస్లో తెలుగులో ఉంటుంది క్వశ్చన్, ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్. ఇది మన యాప్లో ఇలా అప్డేట్ చేసుకుంటూ పోతాం అనమాట. మా టార్గెట్ ఏంటంటే 4 monthsలో మీ సిలబస్ కంప్లీట్ చేయాలని. మీకు వ్యాలిడిటీ 6 months ఎందుకు ఇచ్చామంటే, కొంతమంది స్టూడెంట్ ఒక షెడ్యూల్ నేను ఇస్తే వాడు వారంలో కంప్లీట్ చేసుకోగలుగుతాడు, లేకపోతే వాడికి ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇది ఆన్లైన్ టెస్టులు. మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోండి, ఎంతైనా చేసుకోండి. వీక్ 1 అని షెడ్యూల్ ఇస్తాం, వీకెండ్లో మేము ఎగ్జామ్ పెడతాం డేట్లో. నువ్వు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకో, ఎప్పుడైనా రాసుకో. నువ్వు ఒకవేళ జాబ్ చేసే వ్యక్తి అయితే నీకు వేరుగా ఉంటుంది అనమాట ప్రిపరేషన్. కాబట్టి ఇది ఒక అన్లిమిటెడ్ అటెంప్ట్స్, అన్లిమిటెడ్గా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోండి. ఇదంతా ఎంతలో తీసుకొచ్చాం మనం? బయట మార్కెట్లో ఒక్కొక్క టెస్ట్ సిరీస్ ప్రైస్లు ఎంత ఉన్నాయి? ఈరోజు ఏకే మిషన్ అనే 100 అనేది 499 రూపీస్కి తీసుకొచ్చాం అనమాట. ఇది 999 యాక్చువల్గా కాస్ట్. నెక్స్ట్ మన ఆఫర్స్ ఎండ్ అయిపోగానే ఇది ప్రైస్ అనేది ఖచ్చితంగా పెరిగిపోద్ది. ఇది లాంచ్ ఆఫర్స్. లాంచ్ ఆఫర్స్ అంటే నాలాంటి ఒక కొత్త పర్సన్ వచ్చినప్పుడు మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నా కోర్సులు పర్చేస్ చేసి నేను మీకు బెస్ట్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాను. అందుకని మీకు నా నుంచి చేయాల్సింది ఏంటంటే తక్కువ రేట్లో తీసుకురాను. అందుకని 499తో 6 months వ్యాలిడిటీ ఉంది. ఇది ఈ టెస్ట్ సిరీస్ నేను తీసుకొని వచ్చిన దానికి ఒక ఇదనమాట. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఉంటారు ఆల్రెడీ సిలబస్ 100% కంప్లీట్ చేసేసి రివిజన్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా ఈ టెస్ట్ సిరీస్ పనికి వస్తుంది. ఎలా అంటే, మీరు ఆల్రెడీ మీ పాటికి మీరు వీక్లీ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ నా ఏ అయితే ఉన్నాయో అవి కొనుక్కొని రాసుకుంటూ ఉండండి. మళ్ళీ రెండోసారి ప్రాక్టీస్ ఎలా అవుతుంది? నేను ఇచ్చిన షెడ్యూల్స్ ఉంటాయి కదా, నీట్గా తీసుకొని మళ్ళీ ఇలా కూడా మీరు ప్రిపరేషన్ రెండోసారి రివిజన్ ఒక స్ట్రక్చర్డ్ వేలో రివిజన్ వెళ్ళిపోతా. సాటర్డే రోజు ఈ టాపిక్ల మీద టెస్ట్ రాయండి. ఒకసారి రివిజన్ అయిపోద్ది, ఒకసారి టెస్టులు రాస్తారు, మళ్ళీ సండే రోజు గ్రాండ్ టెస్టులు రాస్తారు. ఇలా మీకు తెలియకుండానే 2 సార్లు ప్రాక్టీస్ అయినట్టు. నాకు ఇంకా కసి ఉంది, ఇంకా మంచిగా ఉంది, ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఇంకా ప్రతిరోజు చాప్టర్ వైజ్ నేను ఖాళీ ఉన్న టైంలో కూడా చేసుకుంటాను అంటే, మన సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ అనే టెస్ట్ సిరీస్ కూడా ఉందన్నమాట. ఇది ఏకే మిషన్ 100 గురించి. మీ పూర్తి డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. తర్వాత చాలామందికి యాప్ లాగిన్స్ అనే ఇష్యూస్ వస్తున్నాయి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, కొత్త ఈమెయిల్ ఐడి ఏదైనా క్రియేట్ చేసుకోండి. అంటే వేరే యాప్స్లో ఇవ్వండి. ఆ కొత్త ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి, ఈజీగా అయిపోద్ది. ఇంకా పేమెంట్లో చాలామంది ఏం అడుగుతున్నారంటే, కోర్స్ 499 ఉంది, అక్కడ పేమెంట్ ఏమో 544 అట్లా వస్తుంది అంటున్నారు. 40 రూపీస్ ఏంటంటే ఇంటర్నెట్ పేమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని చెప్పి, యాప్ ఛార్జెస్ అని, అవి వాళ్ళకి పోతాయి, నాకు రావు. మీరు అనుకోవచ్చు ఎందుకు ఎక్స్ట్రా పడుతుందన్నా అంటే, ఇప్పుడు వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయినా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే, మీకు ఇచ్చే ప్రైసే 3000 4000 పెట్టేస్తారు. కాబట్టి ఈ ఎక్స్ట్రా పేమెంట్స్ వాళ్ళు పెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ దోచుకోవడం అయిపోయింది. నేను అలా కాదు కదా, నీకు పెట్టడంలోనే తక్కువ పెట్టాను కాబట్టి ఇలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇది నాకు వచ్చేది కాదు, ఇది పేమెంట్ యాప్ వాళ్ళకి, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్కి, పేమెంట్ గేట్వేస్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. టెక్నికల్గా వాళ్ళకి వెళ్తాయి. అది మీకు ఇప్పుడు ఏకే మిషన్ గురించి. ఏకే మిషన్ అనేది దేని గురించి వచ్చిందంటే, మీ ప్రిలిమ్స్ అనేది ప్రతి ఒక్కరూ మన తెలుగు స్టేట్స్లో అట్లీస్ట్ ప్రిలిమ్స్ అయినా క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మీకు టైం ఉంటే మంచిగా జాబ్ అచీవ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందని, ఇది ఒక గేమ్ చేంజర్ అవుద్ది అని చెప్పి ఈ మిషన్ తీసుకురావడం జరిగిందనమాట. మంచిగా ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. ఈరోజు 499కి ఏమొస్తుంది? ఒక మంత్లీ రీఛార్జ్ ఈరోజు 399 అవుతుంది. ఒక షర్ట్ కొనాలంటే 500 600 అవుతుంది. ఒక ప్యాంట్ కొనాలంటే 1000 రూపీస్ అవుతుంది. కాబట్టి డబ్బులు ఎలా వేస్ట్ చేస్తున్నారు? వేస్ట్ చేయకుండా ఒక మంచి వాటిల్లో, ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అనమాట. చేసుకుంటే 6 months మీ చేతిలో మీ ఫోన్ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అనేది ఒక రెవల్యూషన్. ఇప్పుడు నేను ఇదే ఆఫ్లైన్లో పెట్టాలంటే ఎన్నో వేలు లక్షలు ఖర్చు అవుద్ది అనమాట. ఇప్పుడు ఇదే దాన్ని ఆన్లైన్లో కాబట్టి కొంచెం అమౌంట్ తగ్గద్ది. అందువల్ల మీకు ఇంత తక్కువలో ఇస్తున్నాను. ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లు కూడా ఇంత తక్కువలో ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఇవ్వరు. మీరు నేను తక్కువ ఇస్తున్నానంటే క్వాలిటీ ఉంటుందో లేదా అనుకొని ఉంటారు. మీరు మన టెస్టులు కూడా ఫ్రీ కంటెంట్ అని ఉంటుంది, అవి చూస్తే మనం ఎంత క్వాలిటీ ఇస్తున్నాం అనేది మీకే తెలుస్తుంది. మీరు నాకు చేయాల్సింది హెల్ప్ ఏంటంటే, నాకెవరు ప్రమోషన్స్ చేయరు, మీరే నా ప్రమోటర్స్ అనమాట. మీకు టెస్ట్ నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే అన్న బాగలేదన్న కామెంట్ చేయండి అనమాట. ఎందుకంటే మంచి ఫీడ్బ్యాక్. నీకు నచ్చి నిన్ను ఇన్స్పైర్ చేసింది, నీకు బాగా అనిపించింది అంటే నిజాయితీగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరే నా ప్రమోటర్స్. నేను ఇంకా నాకెవరో ప్రమోటర్స్ ఉండరు, మీరే. ఎందుకంటే నేను ఎంతో మంది అగైనెస్టులతో పోటీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నిజాయితీగా చెప్తే ఈరోజు ఎవరికి నచ్చదు. అది మళ్ళీ ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ వేకెన్సీస్ గురించి వచ్చిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గురించి నిన్న నైట్ రాజోలే అనిలతో మనం లైవ్ చేసాం. 1 hour 20 minutes 30 minutes అనుకున్నాం. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి అన్నిటికీ 1 hour 20 minutes పట్టింది. పూర్తి వీడియో మన లైవ్లో ఉంటుంది అనమాట. అది కూడా ఒకసారి చెక్ చేయండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్స్ మంచిగా వస్తాయి, మంచి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ థాట్స్ని ఎంత తగ్గించి అంత మంచి వేలో వెళ్ళండి. నేను నా టెస్ట్ సిరీస్లు తీసుకుంటేనే
మంచిది అని చెప్పను, కాకపోతే నేనైతే ద బెస్ట్ కంటెంట్ ఇస్తానన్నమాట. మీరు ఆ మార్కెట్లో మిగతా ప్రైసెస్ అన్నీ చూసుకొని మీకు ఎక్కడ అఫోర్డబుల్గా క్వాలిటీ దొరుకుతుందంటే దానికి వెళ్ళండి. అదే నేను చెప్తున్నాను. మీకు యాప్ గురించి ఇంకే డౌట్స్ వచ్చినా అన్నీ కామెంట్ చేయండి, ప్రతిదీ కామెంట్ చేయండి. ఏది నచ్చిందో ఏది నచ్చలేదో అది కూడా కామెంట్ చేయండి. మనం కీప్ ఆన్ ఇంప్రూవ్ అవుతా ఉన్నాము. మిమ్మల్ని జాబ్ తీసుకురావడం అనమాట. దీని లక్ష్యం ఏంటంటే మనీ కాదు, అవి కాదు, ఇవి కాదు. నా మనీ పోయినా పర్లేదు, ఇది నాకు ఇన్వెస్ట్మెంట్, ఏం నష్టమే లేదు. మనీ లైఫ్లో పోద్ది వస్తుంది, అన్నీ చేసుకోగలుగుతాం. మీ అందరు జాబ్ అచీవ్ అయ్యి రేపు పొద్దున ఈరోజు టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన వాళ్ళు యాప్లో మెసేజ్ చేయాలి, అన్న నీ వల్ల ఆ రోజు నువ్వు చెప్పిన వీడియోలు, నీ టెస్ట్ సిరీస్ వల్ల ఈరోజు అఫోర్డబుల్లో నేను తీసుకున్నాను, నాకు జాబ్ వచ్చిందని మెసేజ్ చేస్తే అది అల్టిమేట్ సక్సెస్ అనమాట. అందరూ మళ్ళీ మీరు ఇంకా మన గురించి ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే ఈ సండే రోజు తెలంగాణ కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫ్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం అన్నమాట. తర్వాత ఎస్ఐ అర్థమెటిక్ రీజనింగ్ 2 స్టేట్ల వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఇలా 2 టెస్ట్ ఫ్రీ పేపర్స్ పెడుతున్నాం. ఎందుకంటే అందరికీ మనం ఎలా అందిస్తున్నాం క్వాలిటీ అనేది తెలియడానికి. ప్రతి ఒక్కరూ ఆల్రెడీ మన యాప్లో కూడా అన్నిట్లో ఫ్రీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో చూడండి, మనం ఎంత క్వాలిటీ ఇచ్చామనేది. ఇంకా లేదన్నా నీ మీద నమ్మకం లేదు, ఇంకా చూడాలి అంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఎస్ఐ ప్రిలిమ్స్ 2 స్టేట్స్లో కండక్ట్ చేసాం, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కండక్ట్ చేసాం. నెక్స్ట్ తెలంగాణ కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈ సండే ఉంటుంది, మార్చి 22. అర్థమెటిక్ రీజనింగ్ పేపరు ఆఫ్టర్నూన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. 2 స్టేట్లో నోటిఫికేషన్ ఉన్నాయన్న కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకోండి. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. యాప్ వచ్చి అనిల్ కొండవీటి అని ఉంటుంది, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. iOS యూజర్స్ అయితే క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని IZDUMT అనే ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ అయ్యి లాగిన్ అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్.